తొర్రూరు టౌన్లో డెవలప్మెంట్ ఖచ్చితంగా చేసి ఇస్తాం. అందులో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మటుకు యంగ్స్టర్స్ కూడా ఉన్నారు. జనరల్ సీట్ అయినా కానీ ఇక్కడ బీసీలకు ఇచ్చినాము. ఏదైతే సిద్ధాంతము మన పార్టీ సిద్ధాంతం ఉందో దానికి కట్టుబడి ఇక్కడ తొర్రూరులో జనరల్ సీట్లో కూడా బీసీలకు సీట్ ఇచ్చినాము. మరి ఎస్పెషల్గా ఫోకస్ అంతా కూడా డెవలప్మెంట్ మీద ఉండబోతుంది. ఎలక్షన్స్ టైంలో మొత్తం తిరిగి చూసిన రోడ్లైనా డ్రైన్లైనా ఇంకేమేమి చేయాల్సినవి ఉన్నాయో అన్నీ కూడా చేసుకుంటూ వస్తాం. అట్లనే ఇక్కడ తీసుకురావాల్సిన సబ్ రిజిస్టర్ ఆఫీస్ అయినా, ఫైర్ స్టేషన్ అయినా, అట్లనే మినీ ట్యాంక్ బండ్, 100 బెడెడ్ హాస్పిటల్, ఇంకా చాలా ఉన్నాయి. ఎస్టీఓ కూడా వచ్చింది. మరి ఇవన్నీ కూడా డెవలప్మెంట్ చేస్తాము. మరి నూతనంగా అపాయింట్ అయిన కమిటీ అందరూ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము. అట్లనే మన ఎలక్షన్స్లో కష్టపడ్డ ప్రతి ఒక్కరి కార్యకర్తలకి అందరికీ కూడా అట్లనే అంట లావు చిట్టీలు అంట, సన్న చిట్టీలు అంట. మరి ఇది ఎక్కడ విడ్డూరమో మాకు కూడా అర్థం కావట్లే. వాళ్ళకి పిచ్చి ఏ రేంజ్లో ముదిరిందంటే పోయిందన్న బాధలో మరి ఫ్రస్ట్రేషన్లో పెద్ద లావు చిట్టీలు అంటే సన్న చిట్టీలు అంట. వాళ్ళు 9 మంది ఉన్నారు, మేము 9 మంది ఉన్నాం. వాళ్ళకి ఎంత టెన్షనో మాకు అంత టెన్షన్ ఆడేం జరుగుతుంది. క్లియర్ ప్లాస్టిక్ డబ్బా అక్కడ బీఆర్ఎస్ నుంచి ఎవరైతే చైర్మన్ క్యాండిడేట్ ఉండేనో తనైతే చిట్టి కొలిసింది. పిలిచి అడగండి, వాళ్ళ మనస్సాక్షిగా చెప్పమనండి. చిట్టి కొలిసింది. ఇట్లా కొలిసి మళ్ళీ ఆర్టీఓ గారు ఒక్కొక్క పేరు రాసినప్పుడు ఇట్లా తిప్పి చూపించినారు. మేము కూడా వాళ్ళు ఎంత క్యూరియస్గా చూసినారో మేము కూడా అంతే ఇదిగా మేము కూడా చూసుకున్నాం. ఎందుకంటే వాళ్ళకి ఎంత ఉంటుందో మాకు అంత టెన్షన్ ఉంటుంది. ఆడ ఏమవుతుందో ఆడ అయ్యేది ఏం లేదు. కానీ ఎదున్నది చూసినాం. ఒక్కొక్క చిట్టి తిప్పి చూపించి ఒక్కొక్క పేరు మళ్ళా అది అందులో వేసినప్పుడు మీ పేరేనా అని అడిగినారు. మనోళ్ళన్నా కౌంట్ చేసిందో చేయలేదు కదా అని బీఆర్ఎస్ క్యాండిడేట్ చేసింది. మీరు చూసింది కదన్నా, ఒక్కొక్క చిట్టు ఇంచు మెజర్ చేసుకున్నారు. మళ్ళీ తర్వాత డబ్బాలో కూడా చేయబెట్టి తిప్పినారు బీఆర్ఎస్ చైర్మన్ క్యాండిడేట్ అయితే. ఆర్డీఓ గారు అన్నారు కూడా ఇదే మాయ డబ్బా కాదమ్మా అని. మరి ఆ డబ్బాలో వేసి అంతగానం షేక్ చేసి క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అండ్ అప్ సైడ్ డౌన్ సైడ్ అంతా షేక్ చేసి మళ్ళీ ఆర్డీఓ గారు కళ్ళు మూసుకొని తీసినప్పుడు ఎవరికైనా ఏమైనా కనిపిస్తుంది. ఏమైనా లాజిక్ ఉందా వాళ్ళకి ఇచ్చి కాకపోతే? మళ్ళీ రెండోసారి అయితే వైస్ చైర్మన్కి తీసేటప్పుడు అయితే ఆర్డీఓ గారు కళ్ళు మూసుకున్నప్పుడు డబ్బాలో చేయబెట్టమే పక్కన చేయబెట్టినారు. కళ్ళు మూసుకున్నారు కాబట్టి అంటే కళ్ళు మూసుకొని తీసిన దానికి కూడా వీళ్ళు ఎడుపు అదృష్టం. మరి మీరు చేసిన వాళ్ళు ఎట్టుపోతాయి. దేవుడు చూసిండు. ఏది ఎట్లున్నా కానీ దేవుడు మా వైపు చల్లగా చూసిండు. ఎవరు అన్యాయం చేసినా దేవుడు చల్లగా చూసిండు. కాబట్టి ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీకి అదృష్టం ఇట్లా కలిసి వచ్చిందనే చెప్పుకోవాలి. ఇక్కడనే కాదు వేరే చోట్ల కూడా మీరు ఎంతైతే అన్యాయం చేయాలనుకుంటారో దేవుడు దానికి అంతే ఘాటుగా సమాధానం కూడా చెప్పడం జరుగుతుంది. మరి అనవసరంగా ఇట్లా నోరు వారేస్తుంది. ఈరోజు రాలేదు. రాని వాళ్ళందరూ కూడా చెప్తున్నా 16 వార్డులు మళ్ళీ ఈ కాన్స్టిట్యున్సీ మొత్తానికి నేనే ఎమ్మెల్యేని. అంతేగాని మీరు రాలేదని మీకు ఫండ్స్ ఇవ్వకుండా ఉన్నాను. ఎందుకంటే 16 వార్డులలో అభివృద్ధి జరగాలి. ఖచ్చితంగా 16 వార్డులలో అభివృద్ధి జరుగుతుంది. మీరు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకంటే అభివృద్ధి చేయడానికి. దానిపైన కాన్సన్ట్రేట్ చేయండి. మీరు అభివృద్ధి చేస్తా అంటే నా సహకారం బీఆర్ఎస్ కౌన్సిలర్లకు కూడా ఎప్పుడు ఉంటుంది. మీరు అభివృద్ధి చేయాలని ఎప్పుడున్నా కానీ రాండి. అంతేగాని ఏదో మీ సార్ చెప్పిన దానికి కూర్చోకండి.